హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ ఛానల్ అంటే ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, అతి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది అని చెప్పి ఎవరు కూడా ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందు గురించి అంటే నోటిఫికేషన్ ఈ క్షణం వచ్చినా కూడా మనం ఎగ్జామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రాసేందుకు సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది ముందుగా మనకి మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము సిలబస్ పూర్తి చేయకుండా నోటిఫికేషన్ కోసము చూస్తూ కూర్చోవడం అనేది చాలా అవివేకం. నోటిఫికేషను ఈరోజు కాకపోతే నెల రోజులకో తర్వాత ఒక 2 నెలలకో ఏదో ఒక టైంలోనే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చే సమయానికి మన సిలబస్లో పెర్ఫెక్ట్గా ఉన్నామా లేదా, డిఎస్సి సిలబస్లో పెర్ఫెక్ట్గా ఉన్నామా లేదా, ఇది మనకి చాలా ముఖ్యం. అయితే ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు వాచకం నుంచి పద్య భాగం నుంచి 4వ పాఠం అయినటువంటి శ్మశాన వాటి అన్నటువంటి ఈ పాఠం గురించి మనం అధ్యయనం చేయనున్నాం. ఇక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా, డిఎస్సి ఎగ్జామ్ దృష్ట్యా ఈ లెసన్ని మనం ఇక్కడ స్టడీ చేయనున్నాం. అకాడమిక్ ఇయర్ కోసం అయితే, ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం అయితే ఒక విధంగా క్లాస్ చెబుతాం. కానీ ఇక్కడ ఎవరిని దృష్టిలో పెట్టుకొని మనము ఈ పాఠం గురించి మాట్లాడుతున్నాం అంటే డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి విద్యార్థుల్ని, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని మనం ఫ్రేమ్ చేస్తున్నాం. కాబట్టి కంటెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉంటుంది. క్లియర్? అయితే ఇప్పుడు మనం శ్మశాన వాటి అనేటటువంటి ఈ పాఠ్య భాగంని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో తెలుగు వాచకంలో మొదటి పాఠ్యభాగం ధర్మదీక్ష ఈ పాఠంని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత తిన్నని ముగ్ధ భక్తి ఈ పాఠం గురించి కూడా మనం పూర్తి చేయడం జరిగింది. దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత నందీశ్వరుని శాపం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ ఇది కూడా పూర్తి చేసుకున్నాం. కపాల మోక్షం ఇది కూడా, అంటే మొత్తం 6 పాఠ్యాంశాలలో 5 పాఠ్యాంశాలని మనం ఇదివరకే పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ఈ తెలుగు వాచకం పద్యభాగం నుంచి ఒకే ఒక పాఠం మిగిలిపోయింది. అదే గుర్రం జాషువా గారి శ్మశాన వాటి అన్నటువంటి పాఠ్యభాగం అనేది మిగిలిపోయింది. దానిని ఇప్పుడు మనం పూర్తి చేసేద్దాం. దీంతో 6 పాఠ్యభాగాలను మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఎవరైనా ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ కనుక చూడని వారు ఉంటే అవన్నీ కూడా మళ్ళీ ఒక చోట మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోనూ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డుల రూపంలో కూడా మీకు ఈ లింక్స్ అనేవి ఇస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. సరే, ఇప్పుడు మనం ఈ పాఠ్యభాగం గుర్రం జాషువా గారి పాఠ్యభాగం శ్మశాన వాటి దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకీ ఈ పాఠ్యభాగం శ్మశాన వాటి అన్నటువంటి పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రహింపబడినది అని బిట్టొస్తే ఆన్సర్ మీరేం చేస్తారు, ఏం రాస్తారు? ఈ పాఠ్యభాగం ఎక్కడ నుండి గ్రహింపబడినది అని బిట్టు వస్తే మీరు జవాబు ఏం గుర్తిస్తారయ్యా అంటే, ఇక్కడ జాషువా సర్వలభ్య రచనల సంకలనం, జాషువా సర్వలభ్య రచనల సంకలనం నుంచి గ్రహింపబడినది. మరి శ్మశాన వాటి అనేటటువంటి ఈ పాఠ్యభాగం జాషువా గారి సర్వలభ్య రచనల సంకలనం నుంచి గ్రహింపబడినది కదా. దీనిని ముద్రించిన వారు ఎవరయ్యా
అని బిట్టు అడిగితే మనసు ఫౌండేషన్, మనసు ఫౌండేషన్ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మనసు ఫౌండేషన్ వారు ముద్రించిన, మనసు ఫౌండేషన్ వారు ముద్రించిన జాషువా సర్వలభ్య రచనల సంకలనం నుంచి గ్రహింపబడిన పాఠ్యభాగం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శ్మశాన వాటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఒక బిట్టు క్లియర్, ఇది పూర్తయింది. దీనిని మనం పూర్తి చేసుకున్నాం. ఈ బాక్స్ కంప్లీటెడ్. ఇకపోతే మరి మాస్టారు మీరు డైరెక్ట్గా పాఠ్యభాగంలోకి వెళ్ళిపోయారు. మరి ఈ పాఠ్యభాగం యొక్క కవి పరిచయం గుర్రం జాషువా గారి గురించి మీరు చెప్పలేదు అని మీరు అడగవచ్చు. గుర్రం జాషువా గారి గురించి నేను వీడియోలు చేసి ఉన్నాను. ఆ వీడియోల యొక్క లింక్స్ కూడా నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు వెళ్ళి చూడండి. ఆల్రెడీ గుర్రం జాషువా గారి మీద వీడియోలు నేను ఎప్పుడో పూర్తి చేసి ఉన్నాను. కాబట్టి మళ్ళీ జాషువా గారి గురించి చెప్పుకొని టైం అనేది వృధా చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఆ వీడియోలు వాటి యొక్క లింక్స్ అనేవి ఇచ్చాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, అన్ని వీడియోల యొక్క లింక్స్ కూడా దొరికిపోతాయి మీకు. లేదా ప్లేలిస్ట్లోకి, ఇదే ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో ఏపీడిఎస్సి 2024 అని కొట్టండి. అందులో ప్రతిదీ కూడా మీకు దొరికిపోతుంది. ఏదైనా వీడియో మీరు చూడకపోయి ఉంటే ఆ వీడియో, ఆ కంటెంట్ మీకు లభిస్తుంది. ఇకపోతే ఇక్కడ చూడండి, జాషువా గారికి ఖండకావ్య కవిగా, ఖండకవి కావ్య అంటే ఇక్కడ గుర్రం జాషువా గారికి ఖండకావ్య కవిగా ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చినటువంటి కవితా ఖండిక క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శ్మశాన వాటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, జవాబు ఏంటండి? శ్మశాన వాటి. జాషువా గారికి ఖండకావ్య కవిగా ప్రత్యేక గుర్తింపును ఇచ్చినటువంటి కవితా ఖండిక ఏదైనా ఉందా అంటే అది శ్మశాన వాటి అని జవాబు గుర్తిస్తారు. శ్మశాన వాటి అనేటటువంటి ఈ కవిత ఇదేంటిది? కవితా ఖండిక. ఇదేంటండి? ఇది ఒక కవితా ఖండిక. ఇది శ్మశాన వాటి అనేది ఒక కవితా ఖండిక అన్న విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక బిట్టు. అయితే ఇది మనం ఏం చేస్తాము? ఈ పద్యాలు వినగానే, ఈ పాఠం యొక్క సారాంశము వినగానే ఇది ఏదో వైరాగ్యంని బోధించేటటువంటి పాఠం అని మనకి అనిపిస్తుంది. మన మనసుకి అలా తోస్తుంది. కానీ ఇది వైరాగ్యంని బోధించేటటువంటి కవితా ఖండిక కాదు. ఇది వైరాగ్యంని బోధించేటటువంటి కవితా ఖండిక కాదు. మరి దేనిని బోధిస్తుంది అంటే చూడండి, జీవితం యొక్క తాత్వికతను, జీవితంలోని తాత్వికతను మరియు అది అంటే మనిషి జీవితంలో ఉన్నటువంటి తాత్వికతను సమాజము లేదా సామాజికతతో ముడిపెట్టి చెప్పినటువంటి లోతైనటువంటి కవితా ఖండిక అన్న విషయం మనం గుర్తించాలి. బిట్టు మీకు ఎగ్జామ్లో ఇలా రావచ్చు. బిట్టు చూడండి, ఇక్కడ బిట్టు జీవిత తాత్వికతను సామాజికతతో ముడిపెట్టి చెప్పిన లోతైన కవితా ఖండిక క్రింది వాటిలో ఏది గుర్తించండి. బిట్టు ఇలా అడగొచ్చు. బిట్టు మరోసారి, జీవిత తాత్వికతను సామాజికతతో ముడిపెట్టి చెప్పిన లోతైన కవితా ఖండిక క్రింది వాటిలో ఏది అని ప్రశ్న ఇచ్చి ఆప్షన్లలో శ్మశాన వాటి అని ఉంటే దీన్ని మనం
సరైనటువంటి జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక బిట్టు. ఇకపోతే బిట్టు మనకి ఇలా రావచ్చు. ఇక్కడ జాషువా గారి శ్మశాన వాటి అన్నటువంటి కవితా ఖండిక దేనిని బోధించదు, దేనిని క్రింది వాటిలో దేనిని బోధించదు అని బిట్టు అడిగితే వైరాగ్యంను బోధించేది కాదు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటే మీకు కొన్ని రకాలుగా ఇస్తాడు. ఏంటంటే దేనిని బోధించదు అంటే బోధించేది అంటే దేన్ని బోధిస్తుంది? జీవిత తాత్వికతను బోధిస్తుంది, సామాజికతతో ముడిపెడుతుంది. తర్వాత ఇది వైరాగ్యంను బోధించదు. ఈ విధంగా రకరకాలుగా ప్రశ్నలు అంటే ఆప్షన్స్ ఇచ్చి దేనిని బోధించదు లేదా దేనిని బోధిస్తుంది అని అడిగితే మనం సమాధానం కరెక్ట్గా గుర్తించగలగాలి. అంటే ఈ అంశాల మీద మనకి పట్టు అనేది ఉండాలి. క్లియర్? ఇప్పుడు మనం ఇంకొక అంశంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, లౌకిక స్థితిలో ఉండే అనేక సామాజిక అంశాలకు లౌకిక స్థితిలో ఉండే అనేక సామాజిక అంశాలకు తావు లేని తలం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శ్మశాన వాటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది అలాగే అసమానతలకు హెచ్చుతగ్గులకు తావు లేని స్థలం అంటే దారి లేనటువంటి తలం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శ్మశాన వాటి. వివక్షలకు పీడనకు తావు లేని తలం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శ్మశాన వాటి. అనాధిక్య భావనలకు తావు లేనటువంటి తలం, తావు అంటే దారి, లేనటువంటి తలం శ్మశాన వాటి. ఇక్కడ బిట్టు మనకి ఇలా రావచ్చు, శ్మశాన వాటి అనేటటువంటి తలంలో దేనికి తావు లేదు అని బిట్టించి క్రింద వీటిని ఇవ్వచ్చు. లౌకిక స్థితిలో ఉండే అనేక సామాజిక అంశాలకు, ఆప్షన్ బి అసమానతలకు మరియు హెచ్చుతగ్గులకు, ఆప్షన్ సి వివక్షలకు మరియు పీడనకు, ఆప్షన్ డి అనాధిక్య భావనలకు అని ఇచ్చి అన్నీ సరైనవి, ఏబి మాత్రమే సరైనవి, బీసీ మాత్రమే సరైనవి, సిడి మాత్రమే సరైనవి, ఇలాగా బిట్ అనేది ఫ్రేమ్ చేసి అడగవచ్చు. కాబట్టి ఇక్కడ లౌకిక స్థితిలో ఉండే అనేక చూడండి, లౌకిక స్థితిలో ఉండేటటువంటి సామాజిక అంశాలకు, లౌకిక స్థితిలో ఉండేటువంటి సామాజిక అంశాలకు, అసమానతలకు హెచ్చుతగ్గులకు, వివక్షలకు పీడనకు, అనాధిక్య భావనలకు, ఈ అంశాలకు ఇక్కడ తోవ అనేది లేదు, దారి అనేది ఉండదు. సో అందరినీ సమానంగా స్వీకరించేటటువంటి తలం అని అంటున్నారు జాషువా. ఇకపోతే జాషువా గారి దృష్టిలో చూడండి, క్రింది వాటిలో అందరినీ హక్కున చేర్చుకునే నిశ్చల స్థలం క్రింది వాటిలో ఏది? అందరినీ హక్కున చేర్చుకునే నిశ్చల స్థలం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే మన జవాబు శ్మశానం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. జీవిని లౌకిక జగత్తు నుండి అలౌకిక జగత్తుకు, లౌకిక జగత్తు నుంచి అలౌకిక జగత్తుకు స్వాగతం ఇచ్చేటటువంటి మహాప్రస్థాన తలం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే జవాబు శ్మశాన వాటి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే జీవిత ప్రస్థానంలో బిట్టు చూడండి, ఈ బిట్టు ఒకసారి చూడండి. జీవిత ప్రస్థానంలోని ఈ తాత్విక వాస్తవికతను, జీవిత ప్రస్థానంలోని ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి
ఈ తాత్విక వాస్తవికతను కావ్యముఖంగా విద్యార్థులకు అందించడము ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అని బిట్టు వస్తే జవాబు శ్మశాన వాటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. జీవిత ప్రస్థానంలోని తాత్విక వాస్తవికతను కావ్యముఖంగా విద్యార్థులకు అందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. లేదా జీవిత ప్రస్థానంలోని తాత్విక వాస్తవికతను కావ్యముఖంగా అందించే ఉద్దేశంతో వచ్చినటువంటి పాఠం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శ్మశాన వాటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ బోర్డు మీద ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా మనం కవర్ చేసుకున్నాం కదా. మీకు అవసరం అనుకుంటే ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇది. సో దీనికి కంటిన్యూషన్ ఇప్పుడు మనం చేద్దాం. ఇక ఈ పాఠంలోని మొదటి పద్యంని కనుక మనం పరిశీలన చేసినట్టుగైతే చూడండి, శ్మశాన వాటి అన్నటువంటి ఈ పాఠంలో మొదటి పద్యంని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది మొదటి పద్యం అండి. ఇది ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మూర్చిన మందభాగ్యుడు ఒక్కడైనన్ లేచిరాడక్కట. ఎన్నాళ్ళి చలనంబులేని శయనంబు ఏ తల్లులు అల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి, కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్ అన్నది పద్యం. అంటే ఈ పద్యం యొక్క భావం ఏంటి, తాత్పర్యం ఏంటి అన్నది పరిశీలన చేస్తే ఇక్కడ ఈ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు శార్దూలం అండి. ఈ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు శార్దూలం. అయితే ఇది పక్కన పెడితే ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, ఎన్నో ఏండ్లు అంటే ఎన్నో సంవత్సరములు పూర్తయిపోయాయి, ఎన్నో సంవత్సరములు గడిచిపోయాయి. అయినా ఈ శ్మశాన స్థలిన్ అంటే శ్మశానము అనేటటువంటి ఈ భూతలములో కన్నులు మూర్చిన మందభాగ్యులు, కన్నులు మూసిన అంటే నిద్రించినటువంటి దురదృష్టవంతులు, కన్నులు మూర్చిన మందభాగ్యులు, కన్నులు మూర్చిన అంటే కన్నులు మూసిన నిద్రించినటువంటి మందభాగ్యులు అంటే దురదృష్టవంతులు ఒక్కడైనా తిరిగి మళ్ళీ లేచి ఈ లౌకిక జగత్తులోకి రాలేకపోయారు, శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఎన్నాళ్ళు ఏ చలనంబు లేని శయనంబు, అసలు ఎటువంటి చలనము లేనటువంటి ఈ నిద్ర ఎన్నాళ్ళు, ఇంకెన్ని సంవత్సరములు, ఎన్నాళ్ళు ఈ చలనము కదలిక లేనటువంటి ఈ నిద్ర ఇంకా ఎన్నాళ్ళు, ఈ చలనం లేనటువంటి ఈ నిద్రను చూసి, ఈ దురదృష్టవంతుల యొక్క నిద్రను చూచి ఎంతోమంది తల్లులు అల్లాడిపోయారు, దుఃఖంతో అల్లాడిపోయారు. వారి యొక్క దుఃఖం వల్ల, వారి దుఃఖం నుంచి రాలినటువంటి అశ్రు బిందువులు అంటే కన్నీటి బిందువులు ఇక్కడ
పాషాణముల్ కఠినమైనటువంటి శిలల మీద పడగా, కఠినమైనటువంటి శిలల మీద వారి యొక్క అంటే దుఃఖించినటువంటి తల్లుల యొక్క కన్నీళ్ళు పడగా, పాషాణముల్ అటువంటి కఠినమైనటువంటి శిలలు క్రాగిపోయినవి అంటే కాలిపోయాయి, నెక్కంబు ఇది నిజము అని ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. ఎన్నో ఏళ్ళు అంటే ఎన్నో సంవత్సరములు గడిచిపోయాయి, కానీ ఈ శ్మశానము అనేటటువంటి ఈ భూతలములో కన్నులు మూసినటువంటి దురదృష్టవంతులు ఒక్కరు కూడా తిరిగి లేచి మళ్ళీ ఈ లౌకిక జగత్తులోకి రాలేకపోయారు. ఎన్నాళ్ళు ఈ చలనంబు లేని శయనంబు, ఈ కదలిక లేనటువంటి ఈ నిద్ర ఇంకా ఎన్ని సంవత్సరములు? మీ నిద్రను చూసి ఎంతోమంది తల్లులు అల్లాడిపోయారు అని మరణించినటువంటి దురదృష్టవంతులని అంటే ఎంతోమంది పుడుతున్నారు, మరణిస్తున్నారు. ఈ భూతలంలో ఎవరు కూడా శాశ్వతం కాదు. అటువంటి మరణించినటువంటి అటువంటి దురదృష్టవంతులు మందభాగ్యులను ఉద్దేశించి ఇక్కడ కవి మాట్లాడుతున్నారు. ఎంతోమంది తల్లులు మీ మరణంని చూసి దుఃఖించి వారి యొక్క కన్నుల వెంబడి వచ్చినటువంటి ఆ నీరు కఠినమైనటువంటి శిలల్ని కాల్చి పడేశాయి, ఇది నిజము అని చెప్పి కవి గుర్రం జాషువా గారు ఇక్కడ మనకి మొదటి పద్యంలో చెప్పడం జరిగింది. అది ఇక్కడ మందభాగ్యులు అంటే దురదృష్టవంతులు అని అర్థం. మందభాగ్యులు అనగా దురదృష్టవంతులు. దురదృష్టవంతులు అని అర్థం. క్రాగిపోయినవి అనగా అర్థము కాలిపోయాయి. పాషాణములు అనగా అర్థము కఠిన శిలలు, కఠినమైన రాళ్ళు ఇక్కడ కాలిపోయాయి. ఓకే, తర్వాత ఇది ఇక్కడ కఠినమైన పదాలు, వాటి అర్థాలు ఈ రెండు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మరి ఈ పద్యంలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, ఆకాశమును కారు మబ్బులు అంటే చీకటైనటువంటి మబ్బులు ఆకాశమును కప్పివేశాయి. ఎక్కడ? శ్మశానం అనేటటువంటి భూస్థలముని జాషువా గారు ఇక్కడ రెండవ పద్యంలో వర్ణిస్తున్నారు. ఈ పద్యంలో కవి దేనిని వర్ణిస్తున్నారు? శ్మశానం అన్నటువంటి భూతలను వర్ణిస్తున్నారు. ఏమని వర్ణిస్తున్నారు అంటే, ఆకాశమును కారు మబ్బుగములు ఆహరించెన్. ఆకాశముని చీకటైనటువంటి దట్టమైనటువంటి కారు మబ్బులు కప్పివేశాయి. దెయ్యాలతో ఘూకంబుల్ అంటే దెయ్యాలతో గుడ్లగూబలు చక్కగా ఆడుకుంటున్నాయి. దెయ్యాలతో గుడ్లగూబలు చక్కగా ఆడుకుంటున్నాయి. అలాగే కాకోలంబులు నల్లని మాలకాకులు ఇక్కడ నాలుగు దిక్కుల కావు 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 కావుమని అరుస్తూ గోల చేస్తున్నాయి. భయంకరమైనటువంటి గోల చేస్తున్నాయి. సో కాకులు చేస్తున్నటువంటి ఆ గోలకి, గుడ్లగూబలు చేస్తున్నటువంటి ఆ చప్పుళ్ళకి గుండెలు జల్లుమంటున్నాయి. భయమేస్తుంది ఆ ప్రదేశంని చూస్తూ ఉంటే. ఈ కాటియందు ఈ కాటి అంటే ఏంటి? శ్మశానం. ఈ కాటియందు అల్లాడిన అంటే ఆకు కూడా అల్లాడిన జాడ కనిపించడం లేదు. ఇక్కడ సుఖము అనేది ఎంత హాయిగా
క్రీడిస్తున్నదో కదా అని కవి గుర్రం జాషువా గారు ఈ పద్యంలో అంటున్నారు. ఏమంటున్నారు? నల్లని మబ్బులు ఆకాశంని మృంగివేశాయి, గుడ్లగూబలు భూతాలతో ఉత్సాహంగా ఆడుకోవటం ప్రారంభించాయి, కాకులు నాలుగు వైపులా గట్టిగా అరిచాయి, శ్మశానంలో గుండె జల్లుమంటుంది, అయినా ఈ శ్మశానంలో ఆకు సైతము కదిలిన జాడ కనబడడం లేదు, ఈ శ్మశానంలో సుఖము ఎంత ఎక్కువగా ఆటలాడుకుంటుందో కదా అని గుర్రం జాషువా గారు అంటున్నారు. అంటే మొదటి 2 పద్యాలలో కూడా ఇక్కడ శ్మశానం గురించి వర్ణిస్తున్నారు గుర్రం జాషువా గారు. ఇది ఇక్కడ కఠిన పదాలు కూడా మీకు చెప్పేసినాను. కారు మబ్బులు అంటే నల్లనైనటువంటి మబ్బులు, ఆహరించడం అంటే కమ్ముకుపోవటం, కప్పివేయటం అని అర్థం. తర్వాత గూకంబులు అంటే గుడ్లగూబలు, జరలాడసాగినవి చక్కగా ఆడుకున్నాయి, వ్యాఘోషించే నలుదిక్కులను అంటే వ్యాఘోషించడం అంటే గట్టిగా అరవడం, 4 దిక్కుల కాకోలంబులు అంటే కాకులు, గుండె జల్లు మనుచున్నా కానీ ఈ కాటియందు ఈ శ్మశానము యందు, కాటి అంత శ్మశానము యందు ఆకు కూడా కదిలే జాడ కనిపించడం లేదు, అది ఇక్కడ అర్థం. సో ఇక్కడ నుంచి ఏదొచ్చినా కూడా మీరు జవాబు చేయగలరు. ఇన్ కేస్ బిట్ ఇలా కూడా రావచ్చు. ఆకాశంబును కారు మబ్బుగములు ఆహరించే దెయ్యాలతో గూకంబుల్ జరలాడసాగినవి అని పలికిన కవి క్రిందివారులు ఎవరు అంటే పద్యంలోని ఒక పాదం ఇచ్చి ఇలా అంటున్న కవి ఎవరు అని బిట్టు వస్తే గుర్రం జాషువా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అలాగే వ్యాఘోషించే నల్దిక్కులన్ కాకోలంబులు గుండె జల్లు మనుచున్నంగాని అని ఏ స్థలంని ఉద్దేశించి ఏ వాక్యాలు చెబుతున్నాయి అని బిట్టు వస్తే శ్మశానం అని జవాబు గుర్తిస్తారు. ఇదొక బిట్టు. ఇకపోతే ఈ కాటియందు అల్లాడిన జాడ, ఆకు అల్లాడిన జాడ లేదు, సౌఖ్యం బెంత క్రీడించును అంటే ఈ వాక్యాలనేవి ఇచ్చి ఈ వాక్యాలు దేనిని గురించి చెబుతున్నాయి లేదా ఈ వాక్యాలని పలికిన కవి ఎవరు అని బిట్లు అనేవి అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూడండి, ఈ పద్యపాదాలు ఏ పాఠ్యభాగంలోనివి అంటే ఈ పద్యపాదాల గురించి మాట్లాడుతున్నట్టు కవులెవరు అన్నవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇచ్చోటనే అంటే మొదటి పద్యంలో ఏమంటున్నారు? ఇచ్చోట అంటే ఇచ్చోట అన్న పదము వచ్చిన చోటల్లో కూడా ఇచ్చోట అనేటటువంటి ఈ పదము వచ్చిన ప్రతి దగ్గర కూడా ఇక్కడ శ్మశాన స్థలం అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ శ్మశాన స్థలంలో కమ్మని కవీంద్రులు అంటే సత్కవులు, మంచి పెద్ద మహానుభావులైనటువంటి కవుల యొక్క కళలు, మహాకవుల యొక్క కలములు, మహాకవుల యొక్క కమ్మని కలములు ఇక్కడ ఈ కాష్టంలో ఆ చితి మీద కరిగిపోయాయి, నిప్పులలో చితి మీద కాలిపోయాయి. అలాగే రాజుల యొక్క రెండవ పాదం రాజులు, మహారాజాదిరాజులు, ఈ ధరణీ మండలమును ఏలినటువంటి ఎంతో గొప్ప చక్రవర్తులు, అశోక చక్రవర్తి అవ్వచ్చు, లేదా ఇక్కడ శిబి చక్రవర్తి అవ్వచ్చు, బలి చక్రవర్తి అవ్వచ్చు, లేకపోతే శ్రీరామచంద్రమూర్తి అవ్వచ్చు, ధర్మరాజు అవ్వచ్చు. ఇలా ఇటువంటి చక్రవర్తులు ఎందరో ఈ ధరాతలంని ఏలితిరి. కాబట్టి ఇటువంటి మహారాజులు, ఈ భూమండలంని ఏలినటువంటి రాజులు, రాజన్యులు, వారి యొక్క రాజులు, మహారాజులు, చక్రవర్తులు, వారి యొక్క అధికార ముద్రికలు
రాజుల యొక్క అధికార ముద్రికలు ఈ శ్మశాన స్థలంలోనే అంతరించిపోయాయి. ఈ శ్మశానంలోనే లేత ఇల్లాలు, చాలా చిన్న, అంటే వయసులో చాలా తక్కువగా ఉన్నటువంటి, అంటే అప్పుడే పెళ్ళైనటువంటి లేత ఇల్లాల యొక్క నల్ల పూసలు కూడా, నల్ల పూసల అందం, ఎవరు ఇల్లాల యొక్క నల్ల పూసల అందం ఎంతోమంది లేత ఇల్లాల యొక్క నల్ల పూసల యొక్క అందం కూడా ఈ గంగలో కలిసిపోయింది. అంటే ఎప్పుడైనా భర్త చనిపోతే ఆ స్త్రీ యొక్క నల్ల పూసల్ని గంగలో కలిపేస్తారనమాట. కాబట్టి నల్ల పూసల అందం ఇక్కడ గంగలో కలిసిపోయింది. ఇకపోతే ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఎంతోమంది చిత్రలేఖకుల యొక్క కుంచె, ఎంతోమంది చిత్రకారుల యొక్క కుంచె, చిత్రకారుల యొక్క కుంచెలు ఈ శ్మశాన వాటిలోనే నశించిపోయాయి. అలాగే పిశాచాలతో, ఇక్కడ భూతములతో పిశాచాలతో నిటాలేక్షనుండు అంటే నుదురు మీద కంటిని, మూడవ నేత్రంని కలిగి ఉన్నటువంటి పరమశివుడు ఇదే ప్రదేశంలో గజ్జె కదిలించి నాట్యమాడుతూ ఉంటాడు. గజ్జె కదిలించి అంటే మూడవ నేత్రం, నుదుటిన మూడవ నేత్రంని కలిగి ఉన్నటువంటి మహాశివుడు గజ్జె కదిలించి నాట్యమాడేటటువంటి, శివతాండవం ఆడేటటువంటి స్థలం ఈ శ్మశాన స్థలం. ఇక్కడే నాట్యమాడుతూ ఉంటాడు. ఇది అంటే శ్మశాన స్థలం. ఇది ఎలాంటిది? ఇదేంటిది? ఇది ఒక శ్మశాన స్థలం అనేది ఒక భస్మ సింహాసనము. ఇది ఒక భస్మ సింహాసనము. ఎవరికి? ఈ అవనిని పాలించేటటువంటి తీక్షణమైనటువంటి దృష్టితో ఈ అవనిని పరిపాలించేటటువంటి మరణదూత యొక్క భస్మ సింహాసనము ఈ శ్మశాన స్థలం అని చెప్పి అంటున్నాడు కవి గుర్రం జాషువా. మరణదూత ఇక్కడ ఎవరు? యమధర్మరాజు. అవునా? యమధర్మరాజు తీక్షణమైనటువంటి దృష్టితో ఈ అవనిని పాలిస్తూ ఉంటాడు. అటువంటి యమధర్మరాజు యొక్క భస్మ సింహాసనము ఈ శ్మశాన స్థలం అని చెప్పి గుర్రం జాషువా గారు అంటున్నారు. ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. మరొకసారి చూడండి. ఇచ్చోట అంటే ఈ శ్మశానంలోనే, ఈ శ్మశాన స్థలంలోనే సత్కవీంద్రుని యొక్క కమ్మని కలము, అంటే ఎంతోమంది మహా కవుల యొక్క కలములు ఇక్కడ కాలిపోయాయి, చితిలో కాలిపోయాయి. భూములేలే రాజులు, చక్రవర్తుల యొక్క అధికార ముద్రికలు అంతరించిపోయాయి. లేత ఇల్లాలు, ఎంతోమంది చిన్న వయసులో ఉన్నటువంటి ఈ ఇల్లాల యొక్క నల్ల పూసల యొక్క అందము గంగలో కలిపేసినటువంటి స్థలము ఇది. ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి చిత్రకారుల యొక్క కుంచెలు ఈ స్థలంలోనే నశించిపోయాయి. ఇది ఎటువంటి స్థలం అంటే ఆ మహాశివుడు కాలుకి గజ్జె కట్టి పిశాచాలతో గజ్జె కదిలించి నాట్యమాడేటటువంటి రంగస్థలంబు ఈ శ్మశాన వాటిక. ఈ శ్మశాన వాటిక ఈ అవనిని పాలించేటటువంటి తీక్షణమైనటువంటి దృష్టితో ఈ భూమండలాన్ని, ఈ ధరాతలాన్ని పాలించేటటువంటి యమధర్మరాజు యొక్క భస్మ సింహాసనము అని చెప్పి శ్మశాన వాటిక గురించి ఇక్కడ గుర్రం జాషువా గారు
వర్ణించారు. ఇవన్నీ కూడా ఈ పద్యాలన్నీ కూడా ఏంటివి? స్వభావోక్తి అలంకారం క్రిందికి వస్తాయి. ఎందుకు? గుర్రం జాషువా గారు శ్మశాన వాటిక యొక్క స్వభావంని ఇక్కడ వర్ణిస్తున్నారు. శ్మశాన వాటిక యొక్క స్వభావంని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఎవరు? గుర్రం జాషువా గారు. అది ఇప్పుడు మనం 4వ పద్యంని చూద్దాం. ఇది పద్యం. మరి ఈ పద్యం యొక్క భావం ఏమిటి? ఇక్కడ నుంచి ప్రశ్నలు ఎగ్జామ్ కోసం ఏ విధంగా రావడానికి అవకాశం ఉన్నది? వీటిని ఒకసారి మనం చూద్దాం. ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద. ఈ వాక్యాలు పలుకుతున్నటువంటి కవి ఎవరు అంటే, ఈ వాక్యాలు పలుకుతున్నట్టు కవి ఎవరు అని బిట్టు వస్తే గుర్రం జాషువా అని గుర్తిస్తారు. ఇక్కడ ఏంటి? పోలిక అని ఉంది కాబట్టి ఇది ఉపమాలంకారం. ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారము ఉపమాలంకారం. ఏంటి ఈ పద్యంలో అసలు భావం ఏమిటి? ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద. కటిక చీకటిలో కనబడకుండా పోయిన ఒక కొత్త సమాధి మీద. పైన పొదలు అంటే బొదలు అంటే కనపడే విధముగా. మినుంగురుంబురువు పోలిక వెల్గుచున్న దివ్వే. ఆ సమాధి మీద అంటే కటిక చీకటిలో, ఆ దట్టమైనటువంటి చీకటిలో అస్సలు కనబడకుండా పోయినటువంటి ఒక కొత్త సమాధి మీద మినుగురు పురుగు వలె, మినుగురు పురుగు తెలుసు కదా మనకి, దాని వలె వెలుగుచున్నది. ఒక చిన్న దీపం అనేది వెలుగుచున్నది. దానిలో పోసినటువంటి ఆముదము, ఆ దీపం యొక్క ప్రమిదిలో పోసినటువంటి ఆముదము పూర్తిగా అయిపోయినా కూడా ఇంకా ఆ దీపము ఆరిపోకుండా వెలుగుతూనే ఉన్నది. నిజానికి దానిని మనము దీపము అని అనుకోగలమా? దీపమందుమా, దానిని మనము దీపము అని అనుకోగలమా? లేదే. బహుశా కొడుకు మరణించిన ఏ అభాగ్యురాలో, ఏ దురదృష్టవంతురాలో తన హృదయాన్ని, ఆ తల్లి తన యొక్క హృదయాన్ని అక్కడ నిలబెట్టి వెళ్ళి ఉంటుంది సుమా అని జాషువా గారు కరుణరసాభరితంగా ఇక్కడ ఆ శ్మశాన స్థలంని మనకి వర్ణిస్తున్నారు. ఎంత చక్కని పద్యాలు చూడండి. నిజంగా అది జీవితంలో అది ఒక మహాఘట్టం, మహాప్రస్థానం అనేది ఎవరికైనా బాధే. భవబంధాల్ని తెంచేసుకుని వెళ్ళిపోవట అది అంటే బ్రతికున్న వాళ్ళు దానిని అంత తొందరగా జీర్ణించుకోలేరు. ఎంత చక్కని అర్థం ఉంది ఈ పద్యంలో. ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద. తమస్సు అంటే చీకటి. ముదురు దట్టమైనటువంటి, ముదురు అంటే దట్టమైనటువంటి, తమస్సులో అంటే చీకటిలో మునిగిపోయి ఉన్నది. దట్టమైన చీకటిలో, కారు చీకటిలో మునిగిపోయి ఉన్నది క్రొత్త సమాధి. అంటే ఈ మధ్యన ఒక అభాగ్యుడు చనిపోయాడు. అతడి యొక్క క్రొత్త సమాధి కొత్త చీకటిలో అంటే మునిగిపోయి ఉన్నది. దాని మీద ఒక దీపం అనేది వెలుగుతూ ఉన్నది. ఆ సమాధి మీద ఉన్నటువంటి దీపము ఎలా వెలుగుతున్నది? మినుగురు పురుగు వలె వెలుగుతున్నది. అది దానిని దీపము అని అనుకోగలమా? అది దీపము కాదు, అది
ఒక అభాగ్యురాలు అయినటువంటి తల్లి యొక్క హృదయము, ఒక దురదృష్టవంతురాలు అయినటువంటి తల్లి యొక్క హృదయము సుమ, అది దీపము కాదు, ఒక తల్లి యొక్క హృదయం అది. అంటే ఎవరో తన పుత్రుడు చనిపోతే బాధతో దుఃఖంతో అక్కడ ఒక తల్లి హృదయాన్ని నిలిపి వెళ్ళిపోయింది, ఆ తల్లి యొక్క హృదయమే దీపం రూపంలో వెలుగుతున్నది అని ఇక్కడ కవి గుర్రం జాషువా గారు ఈ పద్యంలో మనకి చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అలంకారము ఉపమాలంకారం కదా, కాబట్టి దేన్ని ఇక్కడ ఉపమేయం ఏంటి? ఉపమేయము దేనిని పోలుస్తున్నామో అది ఉపమేయం. ఉపమానము దేనితో పోలుస్తున్నామో అది ఉపమానము. తర్వాత ఉపమావాచకం, ఉపమావాచకం పోలిక, పోలిక అనేది ఉపమావాచకం. సమాన ధర్మం వెలగడం, సమాన ధర్మం వెలగడం. ఏది వెలుగుతుంది? ఇక్కడ ఉపమానం ఏంటి? మినుగురు పురుగు, మినుంగురు మినుంగురు పురుగు, మినుంగురు పురుగు అనేది ఇక్కడ ఉపమానం. మరి ఉపమేయం ఏది? దీపము, దీపము. ఏ దీపము? సమాధి మీద ఉన్నటువంటి దీపము. అది ఆ క్రొత్త సమాధి మీద, అంటే ఆ కారు చీకట్లలో ఆ క్రొత్త సమాధి మీద వెలుగుతున్నటువంటి ఆ దీపముని మినుంగురు పురుగు వలె జాషువా గారు పోల్చడం జరిగింది. ఇందులో ఉపమాలంకారం అనేది ఉంది. ఇది 4వ పద్యం. ఇకపోతే ఇప్పుడు మనము 5వ పద్యంని చూస్తున్నాం. 5వ పద్యంలో జాషువా గారు ఏమంటున్నారు? కవుల కళాలు గాయకుల కమ్మని కంఠములు ఈ శ్మశానపు గవునులంద్రొక్కి. కవుల కళాలు గాయకుల కమ్మని కంఠములు ఈ శ్మశానపు గవునులంద్రొక్కి. చూచెడి నొకానొకనాడు అల కాళిదాస భారవుల శరీరముల్ ప్రకృతి రంగమునందిపుడు ఎంతలేసి రేణువులై మృత్తికం గలిసెనో కదా కుమ్మరివాని సారెపై. ఈ పద్యంలో కవి ఏమంటున్నారు? కవుల కళలు మరియు సంగీతము పాడే గాయకుల కమ్మని కంఠములు ఏదో ఒక రోజున ఈ శ్మశాన భూమి యొక్క కోట వాకిలులను త్రొక్కి చూస్తాయి. ప్రసిద్ధులైన కాళిదాసు మరియు భారవి ఇటువంటి కవుల యొక్క శరీరాలు సృష్టి రంగములో ఇప్పుడు ఎంత చిన్న కణములుగా విడిపోయి కుమ్మరివాని సారెపై మట్టిలో కలిసిపోయాయో కదా అని ఇక్కడ జాషువా గారు ఈ పద్యంలో మనతో అంటున్నారు. ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్టయితే కవుల కళలు అంటే ఎంతోమంది కవులు, కాళిదాసు, భారవి, నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన ఇటువంటి మహామహా కవుల యొక్క కళలు మరియు గాయకుల యొక్క కమ్మని కంఠములు అంటే సంగీత విద్వాంసులు. తాళపాక అన్నమయ్య అవ్వచ్చు, భక్త రామదాస్ అవ్వచ్చు, త్యాగయ్య అవ్వచ్చు, అలాగే క్షేత్రయ్య అవ్వచ్చు. ఇటువంటి ఎంతోమంది సంగీత విద్వాంసుల యొక్క కమ్మని కంఠములు ఈ శ్మశానపు గవనులన్ అంటే ఈ శ్మశాన భూమి యొక్క కోట వాకిలులను ఒకనాడు
అంటే ఏదో ఒక రోజున త్రొక్కి చూచిడిన్, తమ పాదాలతో త్రొక్కి చూస్తాయి అనగా ఎక్కడ అడుగులు వేస్తాయి అనగా వారు మరణించిన తర్వాత ఈ శ్మశానానికి తప్పనిసరిగా వస్తారు. అలా అంటే ప్రసిద్ధులైనటువంటి కాళిదాసు భారవి వంటి కవుల శరీరముల్ ఎప్పుడు ప్రకృతి రంగమునందున్, ప్రకృతి అనే రంగములో ఎంతలేసి ఎంత చిన్న పరిమాణము కల ధూళి కణములై కుమ్మరి సారెపై మట్టిలో కలిసిపోయాయో కదా అని చెప్పి జాషువా గారు అంటున్నారు. ఇది ఇప్పుడు మనం 6వ పద్యంని చూస్తున్నాం. 6వ పద్యం. ఆలోకించిన గుండియల్ గరుగున్ ఆయా పిల్ల గోరీలలో, ఏలే బుగ్గల సౌరు రూపరియను, ఏ ముద్దు నిద్రించెను, ఏ లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించును, ఈ లోకంబున వృద్ధిగా దగిన ఏ విద్యలల్లాడెనో. ఇది పద్యము. గోరీలు అంటే ముస్లింల సమాధుల్ని గోరీలు అని చెప్పి అంటారు. సౌరు అంటే రూపము లేదా అందము అని అర్థము. ఇక రూపరియను అంటే నశించినో, రూపుమాసినవో, నశించినవో అని అర్థం. ఇది కఠిన పదాలు అర్థాలు. ఈ పద్యంకి సంబంధించినటువంటి కఠిన పదాలు అర్థాలు ఇవి. ఇకపోతే ఆలోచించి చూస్తే, ఆలోచనతో చూస్తే గుండెలు కరిగిపోతున్నాయి. కవి యొక్క గుండెలు కరిగిపోతున్నాయి. ఎందుకు? ఆయా పిల్ల గోరీలలో అంటే అక్కడ ఆ సమాధుల్లో, ఆ తురకల సమాధుల్లో, ఆయా పిల్లల గోరీలలో అంటే చిన్నపిల్లల యొక్క సమాధుల్లో, ఈ ముస్లిం మతానికి చెందినటువంటి చిన్నపిల్లల యొక్క సమాధుల్లో ఎంతమంది లేత మొగ్గలు, లేబుగ్గలు సౌరు రూపర్యను, లేత బుగ్గల పసిపిల్లలు ఎంతమంది ఆ సమాధుల్లో మరణించి ఉన్నారో, ఏ ముద్దు నిద్రించినో, ఏ ముద్దులకేటటువంటి చిన్నారులు ఆ సమాధుల్లో దీర్ఘ నిద్రలో ఉన్నారో, ఏ లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించును. సో మరి ఏ తల్లులు, ఏ లీలావతి గర్భమున అంటే ఏ స్త్రీ యొక్క గుండ్రెని కడుపులో అగ్నిజ్వాల సజీవంగా నిలిచి ఉన్నదో, అంటే చిన్నప్పుడే తాను కాసినటువంటి పిల్లలు చనిపోతే అటువంటి తల్లుల యొక్క గర్భమున అగ్నిజ్వాల అనేది సజీవంగా నిలిచి ఉండిపోతుంది. ఆ తల్లి బతికి ఉన్నన్నాళ్ళు కూడా తన కడుపులో అగ్నిజ్వాల సజీవంగా నిలిచి ఉండిపోతుంది. ఎందుకు? తాను కాసినటువంటి పిల్లలు తన కళ్ళ ముందే చనిపోతే ఏ స్త్రీ అయినా కూడా అలాగే బాధపడుతుంది. కాబట్టి ఏ స్త్రీ యొక్క గుండ్రని కడుపులో అగ్నిజ్వాల సజీవంగా నిలిచి ఉన్నదో, కాబట్టి అంతేకాకుండా ఈ లోకములో అంటే ఈ లోకంలో ఆ చిన్నపిల్లలే, ఆ చనిపోయినటువంటి చిన్నపిల్లలే కనుక బతికి ఉంటే ఎన్ని విద్యలు ఈ సమాజానికి అంది వచ్చేవో, ఎంతమంది విద్యావంతులు ఈ సమాజానికి తయారయ్యేవారో, ఏ విద్యలు అల్లాడి అక్కడ ఆ శ్మశానంలో నశించిపోయాయో. కాబట్టి ఈ లోకంలో అభివృద్ధి కావలసినటువంటి ఏ విద్యలు చాలించాయో,
తనువుని చాలించాయో అని చెప్పి జాషువా గారు అంటున్నారు. అవి చనిపోయిన పిల్లలకు కట్టిన గోరీలు అనగా సమాధులు. ఆ సమాధులలో లేత బుగ్గలు గల పిల్లలు వారి యొక్క అందము నశించినది. అంటే లేత బుగ్గల పిల్లలు ఎందరో మరణించారు అని అర్థం. ముద్దు వచ్చే పిల్లలు ఆ సమాధులలో దీర్ఘనిద్ర పోతున్నారని భావము. తమ బిడ్డలు చనిపోవటంతో తల్లుల కడుపులో శోకాగ్ని జ్వాలలు చల్లారకుండా సజీవంగా నేటికీ ఉన్నాయి. అభివృద్ధి కావలసిన విద్యలు అక్కడ కదిలిపోయాయి. అంటే ఆ పిల్లలు బ్రతికి ఉంటే ఎన్నో విద్యలు చదువుకునేవారు అని ఈ పద్యంలో ఉన్నటువంటి భావం ఇది. నెక్స్ట్ 7వ పద్యం చూడండి. ఎటన స్పృశ్యత సంచరించుటకు తావే లేదు, ఇటన స్పృశ్యత సంచరించుటకు దావే లేదు, విశ్వంబరా నటనంబున్ గవలించి. ఇటన స్పృశ్యత సంచరించుటకు దావే లేదు, విశ్వంబరా నటనంబున్ గబలించి. గర్భమున విన్యస్తంబుగా వించి, యుత్కంఠపు బెబ్బులితోడ మేకన్ ఒక ప్రక్కన్ జేర్చి. ఇక్కడ మనం ఇప్పుడు 7వ పద్యంని మనం చూస్తున్నాం. పద్యం నంబర్ 7. ఇటన స్పృశ్యత సంచరించుటకు తావే లేదు, ఇటన స్పృశ్యత సంచరించుటకు దావే లేదు, విశ్వంబరా నటనంబున్ గబలించి. గర్భమున విన్యస్తంబుగా వించి, యుత్కటపుం బెబ్బులితోడ మేకనొక ప్రక్కంజేర్చి జోకొట్టి. యూరట గల్పించున భేదభావమును ధర్మం బిందుగారాడెడిన్. ఇది పద్యం. ఇట అస్పృశ్యత సంచరించుటకు అవకాశం అనేది లేదు, దారి లేదు. అంటే అస్పృశ్యత ఇటన్ 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 అనగా ఈ ప్రదేశంలో, ఈ ప్రదేశంలో అంటే శ్మశానంలో. అస్పృశ్యత 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 అంటే అంటరానితనం. అంటరానితనం అనేటటువంటి ఈ దురాచారము అనేది సంచరించుటకు ఇక్కడ తోవలేదు, దారి అనేది ఇక్కడ లేదు. అంటరానితనం అనేది ఈ శ్మశానంలో సంచరించదు. విశ్వంబర నటనంబునన్ గబలించి, గర్భమున విన్యస్తంబు గావించి అని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఈ పద్యంలోని కఠిన పదాలు అర్థాలని మనం గమనించినట్లయితే, ఈ పద్యంలో ఉన్నటువంటి కఠిన పదాలు మరియు అర్థాలు వీటిని చూస్తే, ఇటన్ అంటే ఈ శ్మశానం అనేటటువంటి ప్రదేశంలో, అస్పృశ్యత అనగా అంటరానితనం అనేటటువంటి దురాచారం, విశ్వంబర నటనంబునన్ అనగా భూమి యొక్క కదలికను, కబలించి అంటే మృంగి అని అర్థం. ఇవి ఇక్కడ ఉన్నట్టు కఠిన పదాలు మరియు అర్థాలు. ఇకపోతే పద్యం యొక్క భావాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ శ్మశానంలో అంటరానితనము అనేది సంచరించటానికి చోటు లేదు. భూమి యొక్క కదలికను మృంగి తన కడుపులో ఉంచుకొని భయంకరమైన పెద్ద పులితో పాటు మేకను కూడా దాచి ప్రక్కనే చేర్చి
వాటిని నిద్రపుచ్చి విశ్రాంతిని కల్పించే అభేద భావమును ధర్మమును ఈ శ్మశానంలో కదలాడుతాయి అని చెప్పి గుర్రం జాషువా గారు ఇక్కడ అంటున్నారు. ఈ శ్మశానంలో అంటరానితనము అనేది సంచరించటానికి చోటు లేదు. భూమి యొక్క కదలికను మృంగి తన కడుపులో ఉంచుకొని భయంకరమైన పెద్ద పులితో పాటు మేకను కూడా దాని ప్రక్కన చేర్చి వాటిని నిద్రపుచ్చి విశ్రాంతిని కల్పించే అభేద భావమును ధర్మమును ఈ శ్మశానంలో కదలాడుతాయి. అది బెబ్బులిని, పెద్ద పులిని, మేకను అంటే బెబ్బులిని పడుకోబెట్టి ఆ బెబ్బులి పక్కనే మేకను కూడా పడుకోబెడుతుంది ఈ శ్మశానం. జోకొట్టి నిద్రపుచ్చుతుంది. కాబట్టి ఇక్కడ సమాన ధర్మము పెద్ద పులి దగ్గర, మేక పిల్ల దగ్గర ప్రతి చోట కూడా ఇక్కడ సమాన ధర్మం, ప్రతి ప్రాణి పట్ల కూడా సమాన ధర్మం అనేది ఈ స్థలంలో కనిపిస్తుంది అని చెప్పి జాషువా గారు అంటున్నారు. ఇకపోతే దాని తర్వాత 8వ పద్యాన్ని చూద్దాం. ఇక ఈ పాఠంలో 8వ పద్యము చివరి పద్యము ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ పాఠంలో ఈ పద్యం నంబర్ 8 మరియు చివరిది. వాకొనరాని గొప్ప ధనవంతుని. వాకొనరాని అంటే వాక్కుకు వనరాని, మాటలకు అందని గొప్ప ధనవంతుని నిద్దపు బాలరాతి గోరీకడ. నిద్దపు బాలరాతి గోరీకడ అంటే చక్కనైనటువంటి అందమైనటువంటి పాలరాతి సమాధి వద్ద పారవేయబడినది. పారవేయబడినది ఏంటి పారవేయబడినది? ప్రేలికలతో, బట్టలు అవి చినిగిపోయి ఉన్నటువంటి ప్రేలికలతో కూడినటువంటి పొరలాడేటటువంటి ఒక ప్రేతము అంటే ఒక పీనుగు అనేది అక్కడ పారవేయబడి ఉన్నది. ఎక్కడ? ఆ శ్మశాన వాటిక యందు గొప్ప ధనవంతుని యొక్క అంటే మాటలకు అందినటువంటి ఒక గొప్ప ధనవంతుని యొక్క పాలరాతి సమాధి పక్కన ప్రేలికలతో ఉన్నటువంటి ఒక పీనుగు పారవేయబడి ఉన్నది. అది అక్కడ పొర్లుతో ఉన్నది. ఆ పీనుగు ఎంత ఆకలితో అలమటించి ఆకలికి ఓర్చి గతించినదో, ఆకలికి అలమటించి గతించిపోయినదో అటువంటి పేదవాని యొక్క పీనుగు అక్కడ ఆ ధనవంతుని యొక్క పాలరాతి సమాధి దగ్గర పొర్లుతూ ఉన్నది. మరి అది ఎటువంటి పేదవాడిదో, ఏ కటిక పేదవాడిదో కదా ఆ పీనుగు. దానిని ఒక్కడు కూడా కాల్చడం లేదు సరిగదా, చితిపై కాల్చడం లేదు సరిగదా, కనీసం కాటి కూడా తనలో దాచుకోవటం లేదు. అంటే కనీసం భూమిలోనైనా కూడా పాతి పెట్టకుండా అలా పడేసి వెళ్ళిపోయారు అని చెప్పి ఇక్కడ జాషువా గారు ఈ పద్యంలో అంటున్నారు. ఇక్కడ చెప్పరానంత గొప్ప ధనవంతుని యొక్క నున్నని పాలరాతితో నిర్మించిన గోరీ దగ్గర పారవేయబడి చింపిరి గుడ్డలతో దొర్లుతున్న ఆ పీనుగు ఏ ఆకలి మంటతో తప్పించి ఆర్చి మరణించిన ఒక బీదవాడిదో కదా. ఆ బీదవాడి కోసం ఒక్కడు కూడా ఏడవడం లేదు. శ్మశాన భూమి కూడా వాడి శవంని తన కడుపులో పెట్టుకొని దాచుకోవటం లేదు. వాడి శవంని పోడ్చడం కూడా చేయటం లేదు. అంటే ఏ ఒక్కరు కూడా అతని శవంని కనీసం పోడ్చడం లేదు అని ఇక్కడ కవి జాషువా గారు అంటున్నారు. అంటే గోరీ నిర్మాణం, సమాధి నిర్మాణం చేయకపోయినా కనీసము దానిని కప్పిపెట్టడం కూడా జనాలు చేయడం లేదు అని చెప్పి ఈ పద్యంలో జాషువా గారు అంటున్నారు. ఇది పాఠం అండి. ప్రతి పద్యము దాని యొక్క భావము అన్నీ కూడా మీకు నేను ఇక్కడ వివరించడం జరిగింది. ఈ పాఠ్య భాగంకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా అంటే మొత్తం సారాంశంని పద్యము ధన భావం ఈ విధంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది.
అయితే ఇప్పుడు ఈ పాఠం వెనుక ఉన్నటువంటి కొన్ని సందులు సమాసాలు ఏవేవో కొన్ని ఉన్నాయి. సందర్భ సహిత వాక్యాలు అక్కర్లేదు, సందులు సమాసాలు వాటిని ఒకసారి మనం చూసి మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని చూసి ఈ పాఠంని ముగించేద్దాం. ఇక్కడ సందుల్ని ఒకసారిగా మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఈ పాఠంలోని సందులు కవీంద్రులు మీకు తెలుసు, కవి ప్లస్ ఇంద్రులు కవీంద్రులు సవర్ణ దీర్ఘ సంధి, లేదిచట లేదు ప్లస్ ఇచ్చట ఉత్వ సంధి, పేరెన్నిక పేరు ప్లస్ ఎన్నిక పేరెన్నిక ఉత్వ సంధి, ముడి ఓయిన ముడి ప్లస్ పోయిన ముడి ఓయిన గసడ దవాదేశ సంధి. అంటే గసడ దవాదేశ సంధి సూత్రం ఇవ్వడం చూడండి. ప్రథమ మీది పరుషములకు అంటే ప్రథమ విభక్తి మీది డుమువులు అన్నప్పుడు ఇక్కడ డు వచ్చింది, డా అనేది వచ్చింది. ముడి కాబట్టి ఇక్కడ ప్రథమ విభక్తి ఇక్కడ ఉంది, ప్రథమ విభక్తి. సో ప్రథమ మీది పరుషములకు, ప్రథమ మీది పరుషము, పా అనేది పరుషము. సో ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళముగా వస్తాయి. కాబట్టి ఇక్కడ పా స్థానంలోన వా అనేది వచ్చింది, వా అనేది వచ్చింది. కాబట్టి ఇది గసడ దవాదేశ సంధి అయ్యింది. ఇకపోతే పారవేయబడి, పారవేయన్ ప్లస్ పడి, పారవేయన్ ప్లస్ పడి, పారవేయబడి సరళాదేశ సంధి. సరళాదేశ సంధి ఇంకోటం చూడండి. అవని బాలించు, అవనిన్ ప్లస్ పాలించు, ఇది కూడా సరళాదేశ సంధి అవుతుంది. అంటే ఇక్కడ చూడొచ్చు ధృత ప్రకృతికము. ధృత ప్రకృతికం అంటే ఏంటి? దీన్ని ధృత ప్రకృతికము అని చెప్పి అంటారు. దీన్ని ధృత ప్రకృతికము అని చెప్పి అంటారు. సో దీని మీది పరుషములకు సరళములగు, వీటి మీద ఉన్న పరుషములు సరళములుగా మారుతాయి. ఇదిగో పాయమచో బాగా మారింది, పరుషములమచో సరళములుగా మారాయి. ఇక ఆదేశ సరళములకు ఆదేశముగా అంటే పరుషముల ప్లేస్లో ఆదేశంగా వచ్చినటువంటి సరళములకు ముందున్న ధృతమునకు బిందువు సంశ్లేషలు విభాషణగు, అది బిందు సంశ్లేషలు అనేవి విభాషణగు, ఇవి బిందు సంశ్లేషలు ఇవి. అంటే ఇదేమవుతుంది? ధృత ప్రకృతికం మీద పరుషములకు సరళములగు, ధృత ప్రకృతికం మీద పరుషము సరళమైంది. ఇది పా అనేది పరుషము, సో బా అనేది సరళము. సో ధృత ప్రకృతికము మీది పరుషము అనేది ఈ రెండు పదాలు కలిపినప్పుడు సరళంగా మారుతుంది. సరళంగా మారిన తర్వాత సరళమునకు ముందున్నటువంటి ఈ ధృతమునకు ఏమవుతుంది? బిందువు సంశ్లేషలు విభాషణగు, బిందు సంశ్లేషలు అనేవి విభాషగా వస్తాయి. అది వైకల్పం. విభాష అంటే ఏంటి? వైకల్పికముగా రావటం అది. ఇకపోతే కదలించి ఆడు, కదలించి ప్లస్ ఆడు ఎడాగమ సంధి. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి సందులు ఒకసారి చూసుకోండి. ఇకపోతే సమాసాల్లోకి వెళ్దాం. సమాసాల్లోకి రండి. మనం సమాసాలను కనుక పరిశీలన చేసినట్టుగైతే కారు మబ్బులు, నల్లనైన మబ్బులు. కారు మబ్బులు అంటే నల్లనైనటువంటి మబ్బులు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కమ్మని కలము, కమ్మనైన కలము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నల్ల పూసలు, నల్లనైన పూసలు. ఇది అంతే. ఇక ప్రకృతి రంగము, ప్రకృతి అనిడి అని వస్తే రూపక సమాసం అవుతుంది. ఎక్కడైనా సమాసం యొక్క విగ్రహవాక్యంలో అనిడి అని వస్తే రూపక సమాసం అవుతుంది. మరి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే నామవాచకం ఉత్తరపదంగా ఉంటుంది, పూర్వపదంగా విశేషణం అనేది ఉంటుంది.
విశేషణము పూర్వపదంగా ఉంటూ నామవాచకము ఉత్తరపదంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అవుతుంది. ఈ 3 కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు. ఇది రూపక సమాసము. రూపక సమాసంలో అనేది అని వస్తే అది రూపక సమాసం. అభాగ్యము, భాగ్యము కానిది, ఇలా కానిది లేనిది అని వస్తే అది నైతత్పురుష సమాసము అవుతుంది. నలుదిక్కులు 4 సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. సంఖ్య వస్తే ద్విగు సమాసం. కాళిదాస భారవులు, కాళిదాసు మరియు భారవి ద్వంద్వ సమాసం. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి సమాసాలు. ఇక్కడితో మనము ఆల్మోస్ట్ గుర్రం జాషువా గారి శ్మశాన వాటి అన్నటువంటి పాఠ్యభాగంని పూర్తి చేసుకున్నాం. ఇక్కడితో మనకి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి పద్య భాగంలో ఉన్నటువంటి ఈ 6 పాఠాలు కూడా పూర్తయిపోయాయి. ధర్మదీక్ష పూర్తయిపోయింది. తిన్నని ముగ్ధభక్తి పూర్తి చేసుకున్నాం. నందీశ్వరుని శాపము పూర్తి చేసుకున్నాం. ఈ రోజుతో ఈ వీడియోతో శ్మశాన వాటి కూడా పూర్తి చేసుకున్నాం. చెయ్యెత్తు చేయకొట్టు తెలుగు కూడా పూర్తి చేసుకున్నాం. కపాల మోక్షం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 6 పాఠాలు పూర్తి అయిపోయినాయి. సో ఎంత కష్టపడి ఎంత లాంగ్ వీడియో నేను చాలా సహనంతో ఓపికతో చేశా కదా. మరి అదే సహనంతో ఓపికతో చివరి వరకు ఎంతమంది అయితే చూశారో అంతమంది కూడా దయచేసి లైక్ ఇవ్వండి. మీరు ఎంత సహనంతో వీడియోని చూశారో అంతే సహనంతో చాలా ఎక్కువగా నేను టైం స్పెండ్ చేసి ఈ వీడియో చేశాను. ఎంత సమయం నేను దీని మీద ఖర్చు చేసినందుకని కూడా ఒక లైక్ ఇవ్వండి. సో మరో కాన్సెప్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.